హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈరోజైతే నేను గోధుమ రవ్వ కేసరి చేశాను. ఇది ఇప్పుడెందుకు చేశానంటే మన పెద్ద కొడుకు ఉన్నాడు కదండి, మేము మొన్న ఫంక్షన్కి వెళ్ళామండి. ఆ ఫంక్షన్లో ఈ స్వీట్ వేశారు. అయితే అమ్మ నాకు అది చెయ్యని అన్నాడండి, అందుకే చేస్తాను. అంతే కదా, పిల్లలకి వాళ్ళు ఏం కావాలన్నా చెప్తే వెంటనే చేసేయాలనిపిస్తుంది కదండి. ఏంటో మా ఆయన అడిగినా మా పిల్లలు అడిగినా వెంటనే చేసేయాలనిపిస్తుందండి. ఎంత బద్ధకంగా ఉన్నా సరే అయ్యో అడిగారు కదా అని చేసేస్తాను. ఇది ఆల్రెడీ అందరికీ వచ్చిందే, కానీ నేనైతే ఈ ప్రాసెస్లో చేశాను. ముందైతే గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాను. అదే ప్యాన్లో గోధుమ నూక వేసి కొంచెం వేయించి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక స్టీల్ గిన్నెలో కొంచెం వాటర్ వేసి జస్ట్ కొంచెం సాల్ట్ వేసి గోధుమ నూక వేసి ఉడికాక ఒక గ్లాస్ నూకకి ఒక గ్లాస్ షుగర్ యాడ్ చేసుకున్నాను. దీనికి పాలు వేయకపోయినా పర్లేదు, కానీ నేను జస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ అయితే వేసానండి, ఎక్కువ వేయలేదు. గీ కూడా ఎక్కువ వేయను, ఎందుకంటే ఆ ఫ్లేవర్ మా ఆయనకి అస్సలు నచ్చదు, అందుకే వేయను. ఇలా కలుపుకుంటూ ఉన్నాక కొంచెం ఫుడ్ కలరు, ఇది ఆప్షనల్, మీరు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు. కొంచెం కలర్గా ఉండాలి, మంచిగా కనిపించాలంటే లుక్ వేసుకోండి అంతే. ఎంతమందికి ఇది ఇష్టమో కామెంట్ చేయండి.